మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈనాటి వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జన్ములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. జాగ్రత్తగా ఈ మాటలను ధ్యానిద్దాం. దీని మీద దృష్టి పెట్టండి. ఈ చదవబడినటువంటి 13వ వచనములో మొదటి మాట అన్నాడు, అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షింపబడును. ఈనాటి మన వాక్య ధ్యానాంశము, మన వాక్యాంశం, మన టైటిల్, టాపిక్ ఏంటంటే అంతము వరకు సహించి వాడు ఎవడో వాడే రక్షింపబడును. కడ వరకు ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో వారే రక్షింపబడతారు. వారు మాత్రమే జీవిస్తారు. వారికి మాత్రమే ప్రతిఫలము, ఫలము అన్నది అనుగ్రహింపబడుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభు వారి యొక్క సువార్త చేస్తున్న ఆ దినాల్లో ఆయన చెబుతున్న మాట, అంతము వరకు ఎవరైతే సహిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. చాలా మంది అంటూ ఉంటారు, మేము ప్రారంభ దినాల నుండి క్రైస్తవులము, పుట్టుక క్రైస్తవులము, ప్రభు నమ్ముకున్న ఆ దినం వరకు ఆరాధిస్తున్న ఈ దినం వరకు మేము ఆయనేది నిలిచి ఉన్నాము, ఆయననే ఘనపరుస్తున్నాం, ఇది మా చరిత్ర అని చెప్పుకుంటూ మనము గొప్పలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉంటాం. వాస్తవానికి చివరి వరకు పరీక్షలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు మాత్రమే రక్షింపబడతారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ భూమి మీద అనేక మంది అనేకమైన పనులు ప్రారంభిస్తారు. కానీ పని ప్రారంభించేదానికంటే పనిని ముగించడం చాలా ప్రాముఖ్యమైంది. ఒక పనిని మనము ఎలా ప్రారంభిస్తామో, ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభిస్తామో మనకైతే తెలియదు, కానీ ముగింపు చాలా ప్రాముఖ్యమైంది. వాక్యంలో అంటాడు, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కార్య అంతం మేలు. ఒక పనిని పూర్తి చేయటం చాలా ప్రాముఖ్యమైంది. ఈ జీవన యాత్ర ప్రారంభించిన దినం కంటే దీన్ని ముగించిన దినం చాలా శ్రేష్టమైంది. ఈ క్రైస్తవ భక్తిని మనము ప్రారంభించిన ప్రారంభ దినాల కంటే, కొనసాగిస్తున్న ఈ దినాల కంటే ముగించే ఒక దినం ఉంటుంది. ఆ దినము చాలా ప్రాముఖ్యమైనది. ఆ దినము మనము లోకములో సాక్ష్యాన్ని, సంఘములో ఒక సాక్ష్యాన్ని, దేవుని సన్నిధిలో సమాధానాన్ని, పరలోక రాజ్యములో ప్రియులరా శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందుకునే సమయం ఆ సమయం. ఈరోజు చాలా మందికి తెలియడం లేదు. ఎందుకంటే అన్యులు ఆచారబద్ధంగా ఆరాధిస్తున్నట్లుగా మనము ఇతరుల వలె పూజిస్తున్నాం, గణపరుస్తున్నాం. కానీ మనం ఆరాధించే ఆరాధన పద్ధతి ఒక ప్రత్యేకమైంది, ఒక ప్రత్యేకమైన శైలి, ఒక గొప్ప విధానం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి క్రైస్తవ భక్తిలో ఉంది. అన్య జనులకు లేదు ఇలాంటి వాక్యం, అన్య జనులకు లేదు ఇలాంటి ఓదార్పును కలిగజేసే మాటలు, అన్య జనులకు లేదు ఇటు నిరీక్షణ, అన్ని జనులకు లేదు ఇటు పరలోక రాజ్య పౌర స్థితి. అయితే ప్రభుని నమ్మిన మనకు, ఆయనను అంగీకరించిన వారందరికీ ఆయన పిల్లలు అవడానికి ఆయన అధికారాన్ని అనుగ్రహించారు. ఈ దినం మనం వింటున్న ఈ మాటల్లో మనం తెలుసుకోవలసిన ఒక గొప్ప సత్యం ఏంటో తెలుసా? నమ్మిన వారు లేదా చేరిన వారు అందరూ పరలోక రాజ్యం వెళ్ళడానికైతే అర్హులు కారు. కానీ వాస్తవానికి చివరి వరకు ఎవరైతే నిలవబడి ఆయన సన్నిధిలో శ్రమను సహించుకుంటారో వారు మాత్రమే రక్షింపబడతారు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. పిల్లలు, ఒక ఇంటర్వ్యూకి అనేక మంది పిలువబడతారు, కానీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పబడి అన్ని రౌండ్స్లో విన్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క ఉద్యోగానికి అర్హునిగా ఎంచబడతారు. దేవుని యొక్క వాక్యంలో అన్నాడు, పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది మాత్రమే. దేవుడు ఒక దినాన్ని మనందరినీ ఫిల్టర్ చేస్తాడు, మనందరినీ కూడా ఆయన ప్రత్యేకించినప్పుడు ఏమండి, గతించిన దినాలను మీకు జ్ఞాపకం చేశాను. గోధుమలను, గురుగులను ఆయన వేరుపరిచినప్పుడు గోధుమలను కొట్టలో చేర్చాడట, గురుగులను తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేశాడు. అలాగే మంచి చేపలన్నిటిని కూడా గంపలో చేర్చాడు. ఏమండి, చెడ్డ చేపలన్నిటిని బయట పారవేస్తాడని చెప్పాడు. అలాగే మన క్రైస్తవ భక్తి జీవితాన్ని బట్టి ప్రభు ఒక దినాన్ని
తీర్పు తీర్చే ఆ సమయం వచ్చినప్పుడు ఆ యొక్క సమయానికి ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే సహిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. ఈ దినం వింటున్న ఈ వాక్యాన్ని మరింత లోతుగా అవలోకనం చేసుకుందాం. కొన్ని వాక్య భాగాలను పరిశుద్ధ గ్రంథం నుండి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. జాగ్రత్తగా మాటలను ఒకసారి పరిశీలన చేద్దాం, ఆలోచిద్దాం. ఈ పత్రికను ఎవరు రాస్తున్నారు అంటే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. హెబ్రీయులకు రాస్తూ ఆయన చెప్తున్నాడు, ప్రభు అనేక సార్లు మిమ్మల్ని శిక్షించాడు, అనేక సార్లు ఆయన మిమ్మల్ని గద్దించాడు. అయితే ఆయన గద్దింపునకు మీరు ఏం చేస్తున్నారు? విసుకుతున్నారు. ఆయన గద్దింపునకు మీరు లోబడట్లేదు. ఆయన చెప్పిన మాటను మీరు పెడచెవిని పెడుతున్నారు. ఏ కుమారుడైనా, ఏ తండ్రి అయినా తన పిల్లల భవిష్యత్తు కొరకు ప్రయత్నిస్తున్నప్పుడు తమ పిల్లలను శిక్షించే అధికారము తల్లిదండ్రులకు ఉంటుంది. అలాగే ఈ పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని శిక్షిస్తున్నాడు అంటే మీరు ఆ శ్రమల కొలుములో నిలిచిన వారైతే, ఆ శోధనను సహించిన వారైతే మీరు మరి ఆ దేవుని యొక్క సన్నిధిని ఉండడానికి, ఈ లోకంలో అనుభవించే శ్రమల నుండి ప్రతిఫలాన్ని, శ్రమల వలన కలిగే ఆ ఫలాన్ని పొందుకోవడానికి మీరు అర్హులుగా ఉంటారని చెప్పి క్రింద వచనాల్లో చాలా చక్కని విషయాలు చెప్తాడు. 7వ వచనంలో అన్నాడు, 7వ వచనం, శిక్షాఫలము పొందుటకై. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేన్ని సహిస్తున్నాం మనం? శిక్షాఫలం. మనము ఏ యొక్క శిక్ష అనుభవిస్తున్నామో, దేని విషయమై నిందింపబడుతున్నామో, దేని విషయమై వేదన చెందుతున్నామో దాని విషయమై ఫలాన్ని పొందుకోబోతున్నాం. ఆ ఫలము పొందడానికి మీరు సహిస్తున్నారు. ఒక రోజున మనం పొందుతున్నటువంటి ప్రతి శ్రమను బట్టి, ప్రతి శోధనను బట్టి, ప్రతి బంధకాన్ని బట్టి రిజల్ట్ వచ్చినప్పుడు, ఆ పరీక్ష యొక్క ఫలితాన్ని మనం చూసినప్పుడు చాలా సంతోషిస్తాం. ఆ రోజు నేను నిలిచి ఉన్నాను కనుకనే ఈరోజు ఎంత గొప్ప ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి. ఓర్పు చాలా తక్కువ అండి మనుషులకు. ఎందుకు తక్కువ అండి? ఓర్పు తక్కువ. మన ఓర్పు, మన యొక్క సహనం ఎక్కడ పరీక్షింపబడుతుందో తెలుసండి? 3 చోట్ల. యవనస్తులు వినండి, 3 చోట్ల. ఒకటి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో మన ఓర్పు తెలిసిపోద్దండి. 2, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా మన ఓర్పు ఎంత ఉందో తెలుస్తుంది. 3వది, ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తెలుస్తుందండి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఇంటర్వ్యూకి ముందు కొంత సమయం వెయిట్ చేస్తారు. ఇంటర్వ్యూ చేయక మునుపు 1 గంట, 2 గంటలు, 3 గంటల్లో కూర్చోబెడతారు. కొన్నిసార్లు భోజనం కూడా ఉండదండి, ఆహారం కూడా ఉండదు. కొన్ని గంటలు వెయిట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఒక్కరోజు ఈ వ్యక్తి ఈ జాబ్ కొరకు, ఈ ఇంటర్వ్యూ కొరకు ఎదురు లేకపోతే ఎలా బాధ్యతతో పని చేస్తాడని చెప్పి వెయిట్ చేయిస్తారు కావాలని. ఇంటర్వ్యూ అయిన తర్వాత కొన్నిసార్లు కొన్ని గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ 3 విషయాలు ఖచ్చితంగా నేను చెప్పగలను. హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తిని కూడా చూడండి. హాస్పిటల్కి వెళ్ళినటువంటి వ్యక్తి డాక్టర్ని కలవడానికి కానివ్వండి, లేదన్నా స్కానింగ్ లేదా రిపోర్ట్స్ వీటన్నిటి కొరకు ఎదురు చూస్తున్నప్పుడు కొన్ని గంటల సమయము, కొన్నిసార్లు ఆహారము కూడా మనం తినలేని పరిస్థితులు, నిద్ర ఉండదు, సుఖం ఉండదు, సమాధానం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మన ఓర్పును మనం ఒక్కసారి సన్నగిల్లిపోతూ ఉన్నప్పుడు నీరసించిపోతూ ఉంటాం. త్వరగా వెళ్ళిపోతే బాగుందని చాలాసార్లు మనం ప్రయత్నించినటువంటి సమయాలు మన జీవితాల్లో ఉన్నాయి. ఆలోచించండి ప్రియులారా, మనిషినికి ఓర్పు, సహింపు చాలా తక్కువ. కానీ దేవుని వాక్యం చెప్తే దానినే మనం అలవర్చుకోవాలి, దానినే మనం పెంపొందించుకోవాలి. ఈ లోక సామెత, ఒక సామెత ఉంది, మీ అందరికి తెలిసే ఉండొచ్చు. ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టిడ్ అవుతుందంట. ఓర్చుకుంటే కోడిగుడ్డు ఎంత అవుతుందట అండి? సట్టిడ్ అవుతుందంట. అంటే ఎన్ని రోజులు ఓర్చుకోవాలి? ఆ గుడ్డులో నుండి పిల్ల బయటకు వచ్చే వరకు, ఆ పిల్ల పెరిగి ఓ మాదిరి ఒక చక్కని కోడి పుంజుగాని పెట్టేటువంటి ఆ యొక్క సైజు వరకు ఓర్చుకోవాలి. ఆ రోజు ఆ కోడిగుడ్డును ఇలాగా కొట్టి తినేస్తే అయిపోద్ది. కానీ దానిని ఆ కోడిగుడ్డులో నుండి వచ్చేటువంటి పిల్ల పెరిగి పెద్దదయ్యే వరకు కూడా ఓర్చుకుంటే ఆ యొక్క మాంసం ఏమైంది? ఇప్పుడు చట్టిడైంది. అది లోక సామెత. ఓర్చుకుంటే కోడిగుడ్డు ఏమవుతుందంట?
సెటిల్డ్ అవుతుందంట. ఈరోజు చాలా మందికి అదే తెలియట్లేదు, ఓర్చుకోవడం తెలియట్లేదు. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు, ఆయన ఓర్చుకున్న ఓర్పు ఎంత తెలుసా? ఆయన తన 5 సంవత్సరాల ప్రాయములో, తెలిసి తెలియని ప్రాయములో అతను 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక ప్రమాదం. ఆయన ఊహించలేదు, తల్లిదండ్రులు ఊహించలేదు. తన దాది చంకని పెట్టుకుని ఆ బిడ్డను ఆడిస్తూ ఆమెను పరుగున వెళుతున్నప్పుడు ఆ బిడ్డ జారి కింద పడిపోయి ఆ బిడ్డ యొక్క 2 కాళ్ళు కూడా కుంటి పడిపోయాయి. అతని జీవిత కాలంలో ఎన్నడూ నడవలేని పరిస్థితి. ఆయన జీవిత కాలంలో ఎన్నడూ కూడా నడిచి తన పని తాను చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎట్టకేలకు తన రాజ్య ఘనతను బట్టి, తన పితరుల వంశావళిని బట్టి ఆయన కొన్ని దినాలు బ్రతకడానికి, కుమారులను కనడానికి, వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం దొరికింది. పరిశుద్ధ గ్రంథము నుండి ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ వాక్య భాగాన్ని కొంచెం మనం అర్థం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం ఉన్నాం. 12వ అధ్యాయం 7 నుండి ధ్యానం చేయండి. 7వ వచనము నుండి, శిక్షాఫలము పొందుటకు మీరు సహించుచున్నారు, దేవుడు కుమారునిగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? దేవుడు ఎలా చూస్తున్నాడంటే మళ్ళందరినీ ఎలా చూస్తాడు? కుమారులుగాను కుమార్తెలుగానే ఆయన చూస్తున్నాడు. అలాగే ఈ భూ సంబంధమైన తండ్రులు శిక్షింపని కుమారుడు ఎవడు కూడా ఉండడు. తమ పిల్లలు ఒకవేళ గారాబం చేస్తున్నారు అంటే వారిని అపవాదికి, విరోధికి అప్పగిస్తున్నారు అని అర్థం. దేవుని వాక్యం, తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడట? జ్ఞానము గలవాడు అవుతాడంటే. అపహాసకుడు గద్దింపునకు లోబడ్డు. ఈరోజు తండ్రి శిక్షించాలి, తండ్రి శిక్షను పొందుకోవాలి. భూమి మీద పుట్టిన ప్రతి పిల్లవాడు, ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రులు పిల్లలను శిక్షిస్తూనే ఉంటారు. ఏదో సమయంలో గద్దిస్తారు, ఏదో సమయంలో ఒక మాట చెప్పి అదుపులో పెడతారు. అదుపులలోని పిల్లలు తమ తల్లిదండ్రులకు తలవంపులను తీసుకుని వస్తారని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఈ ఉదయం, ఈ పగలు ఈ మాటలు వింటూ ఉండగా ప్రభు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మీరు ఒకవేళ ఆ శిక్షను పొందట్లేదంటే మీరు దుర్బీజులు, మీరు కుమారులు కాదు. మీరు దేవుని శిక్షను పొందుకుంటున్నారంటే ఆయన కుమారులు. ఆ శిక్ష ఫలము ఒక రోజు మీరు అనుభవించవలసిన వారై ఉన్నారు. ఆ శిక్షకు, ఆ యొక్క ఓర్పుకు, ఆ సహింపుకు ఒక రోజు ప్రతిఫలం ఉంది. దానిని మీరు గ్రహిస్తే ఆ రోజున మీరు పడిన కష్టానికి విలువని మీరు గుర్తిస్తారు. దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా మనం పరిశీలన చేద్దాం. 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. ఆలోచించండి ప్రభు యొక్క వాక్యం. భక్తుడు అంటున్నాడు, పౌలు గారు, ఇదిగో తల్లిదండ్రులకే మనం ఎంత విధేయత చూపిస్తే, ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులకే ఇంత విధేయత చూపిస్తే మనకు బ్రతుకునే జీవితాన్ని ఇచ్చిన ఆ దేవునికి మరి ఎంత భయపడాలి. ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులకి ఎంత విధేయత చూపిస్తున్నాం కదా, పరలోకమయ సంబంధమైన దేవునికి ఎంత విధేయులమైన బ్రతకాలి, ఎంత విధేయత కలిగి బ్రతకాలి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలనే కదా. ఈరోజు చాలా మంది దేవునికి లోబడక భక్తి చేస్తున్నా కానీ భక్తులు ఏం లేదో తెలుసండి, భయం లేదు. ఏం లేదండి, భయం లేదు. భయం కలిగిన భక్తి చేస్తే దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న భయంతోనే జీవిస్తాం. భయం లేని భక్తిలో ప్రియులరా, ఈ లోక సంబంధంగా ఆలోచన చేస్తే లోకస్తులు ఆలోచన చేసినట్లుగా, లోకస్తులు ఆరాధించినట్లుగా ఆరాధన చేసి వెళ్ళిపోతూ ఉంటాం నామకార్థంగా. ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి మనసు నీకుంటే, ఆయన ఆత్మస్వరూపని నువ్వు గ్రహిస్తే, నువ్వు కూర్చున్న ప్రక్కన ఆయన ఉన్నాడు, నువ్వు నించున్న ప్రక్కన ఆయన ఉన్నాడు, నువ్వు వెళ్ళే స్థలాల్లో ఆయన ఉన్నాడు, నీ మనసు మీద పడుకున్నప్పుడు ఆయన ఉన్నాడు. ప్రతి స్థలములో నా ప్రభు సంచరిస్తున్నాడు. ఆయన కన్నులు ప్రతి స్థలాన్ని చూస్తున్నాయి. భక్తుడు అందుకే అంటాడంట, దేవుని యొక్క వాక్యం చెప్తాడు, నేను నిలిచుండుట నువ్వు చూచి ఉన్నావు, నేను పండుకొనుట నువ్వు చూచి ఉన్నావు. ఏమండి, నాకు తలంపు రాక మునిపే నా తలంపును కూడా నీవు గ్రహించుచున్నావు. అలాంటి దేవుని ఆధీనములో ఉన్న మనం ఎందుకు ఆయనకు లోబడలేకపోతున్నా? కొన్నిసార్లు ఆయనకు లోబడి జీవించగలిగితే, ఈ లోకములో కలిగే ప్రతి శ్రమను ఓర్చుకోగలిగితే ప్రియులరా, ఆ శ్రమల ఫలాన్ని, ఆ శిక్ష ఫలాన్ని అనుభవిస్తాము, పొందుకుంటామని దేవుని వాక్యం చాలా చక్కగా తెలియజేస్తూ ఉంది. 10వ వచనం, వారు కొన్ని దినముల మట్టుకు
తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించు. మనము మేలు పొందుకోవాలని, మనము కృపలో ఉండాలని, మనం మేలును అనుభవించాలని చెప్పి మన దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. తమకిష్టమే వచ్చినట్లు మనం శిక్షించరు గాని, ఎవరు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులను తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షిస్తారు. కానీ మన దేవుడైతే తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. 11వ వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. ప్రస్తుత సమస్త శిక్ష మనకంతా ఎలా కనిపిస్తుందటండి? మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమ కూడా మనకు దుఃఖకరంగానే కనిపిస్తుంది. మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమ కూడా మనకి దుఃఖంగానే ఉంటుంది. కానీ ఆ యొక్క శ్రమకు నిలిచిన వారమైనప్పుడు ఆ రోజున దాని ప్రతిఫలాన్ని, దాని యొక్క శిక్ష ఫలాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎంతో అమూల్యంగా కనిపిస్తాయి. ఈ శ్రమలు నాకు కలగకపోతే ఈ శ్రమల విలువ నాకు తెలిసేది కాదు, ఈ కష్టం నాకు కలగకపోతే ఈ కష్టం విలువ నాకు తెలిసేది కాదు అని మనం అనేక సార్లు అనుకుంటూ ఉంటాం. నిజంగా నేను చెప్తున్నాను ప్రియులారా, మన పిల్లలకు మనం నేర్పించాల్సినటువంటి విధానం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఏమండి ఎకనామికల్ గా కాకుండా ఎథికల్ గా పెంచాలి. ఏమండి ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో వారిని ఉంచటం కాదు, ఈ భూ సంబంధమైన లాభాపేక్ష కొరకు, ధన సమృద్ధి కొరకు వారిని పెంచడం కాదు, కానీ విలువలతో కూడిన బ్రతుకుని జీవనాన్ని వారికి ఇచ్చినప్పుడు కష్టించి శ్రమించి పనిచేసి వారి జీవితాన్ని వారు జీవించడానికి స్వయంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేటువంటి అవకాశం కలిగి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, చాలా మంది మనం చూస్తూ ఉన్నాం, పిల్లలను సోమరిపోతులుగా తయారు చేస్తూ ఉంటారు. ఏమైనా చిన్నప్పటి నుండి వారిని చాలా గారాభంగా చేసి కష్టం విలువ తెలియకుండా చేస్తారు. అలా తెలియకుండా చేసినప్పుడు ఏమవుతుందండి, ఏదైనా ఒక రోజు కష్టం శ్రమ వారి మీదకి వచ్చినప్పుడు ఆ శ్రమను వారు ఎదుర్కోలేకపోతారండి. చిన్నప్పటి నుండి శ్రమలను కష్టాలను అనుభవిస్తున్నప్పుడు దాన్ని ఎలా జయించాలో ఆ జయ జీవితాన్ని కలిగి ఉండడానికి శోధన సహించేటువంటి ఆ క్యాపబిలిటీ, సామర్థ్యము వారు కలిగి ఉన్నప్పుడు ఏమాత్రము చింతించరు, భయపడరు. అందుకనే వారు జీవించే కొలది కూడా శ్రమలను అనుభవిస్తున్నప్పుడు సంతోషంగా ఆ శ్రమలను జయిస్తారు. ఈరోజు మనం జయ జీవితాన్ని కలిగి ఉండాలంటే శ్రమను అనుభవించాలి, శోధనను సహించాలి. అన్ని రోజులు కూడా సుఖాన్ని అనుభవించాలంటే ఏ వ్యక్తి కూడా సుఖాన్ని అనుభవించలేడండి. ఒక రోజున బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు తన భార్య వచ్చి అంటుంది, ఇదేంటి మనం ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాం, ఇన్ని శోధనలు అనుభవిస్తున్నాం, మనకి దేవుడు ఇన్ని కష్టాలు మనకే పెడుతున్నాడంటే ఆయన అంటాడు తన భార్యతో, దేవుని వలన మేలు పొందుకున్న మనం దేవుని వలన కీడు అనుభవించబద్దులమై ఉన్నాం. మేలు అనుభవించే మనం కీడుని కూడా అనుభవించాలి, సంతోషాన్ని అనుభవించే మనం దుఃఖాన్ని కూడా అనుభవించాలని చెప్పి తన భార్యను ఓదార్స్తున్న సందర్భం యోబు జీవితం ద్వారా మనం విన్నాం. ఈరోజు ప్రియులారా, మన పిల్లలను మనం నడిపిస్తున్న విధానంలో చిన్నప్పటి నుండి కూడా హార్డ్ వర్క్ నేర్పించాలి. కనీసం మన ఇంట్లో ఉన్న ప్రతి పనిని నేర్పించాలి, ప్రతి దాని మీద అవగాహన తీసుకుని రావాలి. ఆ రీతిగా వారిని పెంచినప్పుడు, మన పనులన్నింటిలో వారు సహాయపడుతున్నప్పుడు కష్టం విలువ వారికి తెలుస్తుంది. ఈరోజు చాలా మంది ప్రియులారా కష్టము నుండి బయటపడాలి అన్న ఆలోచన లేకుండా ఆ కష్టాలను ఎలా ముగిస్తున్నారో తెలుసా? మరణం ద్వారా తమకు తామే ఆత్మహత్య, ప్రాణహత్య చేసుకుని ఈ లోకంలో వారు వెడలిపోతా ఉన్నారు. కష్టం యొక్క విలువ తెలుసుకున్న వ్యక్తి జీవిత కాలంలో ఎన్నడూ కృంగిపోయాడు. ఆ కృంగిపోతున్న శోధన వారి మీదకి వస్తున్నప్పుడు, శ్రమలో నిలవబడినప్పుడు తమంటే తమకు తమ యొక్క సామర్థ్యం మీద, తమ యొక్క దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవం వారి జీవితాల్లో ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మరింత క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తూ అన్నాడు, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. మనందరికీ కలిగే శ్రమంతా కూడా సంతోషం కలిగించదు. ఏమంటే దుఃఖం, వేదన, శ్రమ, శోధన అనుకుంటాం. కానీ ఒక రోజున ఆ శోధన కాలం ముగిసిన తర్వాత అప్పుడంటామట, అక్కడ చదువుతున్న తర్వాత మాట, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలము ఇచ్చును. దీన్ని ఏంటో మనం అభ్యాసం చేయాలి. ఈ శ్రమలు అనేటువంటి ఈ బడిలోనికి మనం వెళుతున్నప్పుడు, ఈ శ్రమలు అనేటువంటి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు, ఈ శ్రమలు అనే చదువును మనం నేర్చుకుంటున్న అభ్యాసం చేస్తున్నప్పుడు, ఆ అభ్యాసము ద్వారా సమాధానకరమైన ఫలాన్ని, నీతి అనే ఫలాన్ని ఒక రోజున మనం పొందుకుంటాం. 12వ వచనం, కాబట్టి వడిలిన చేతులను సడిలిన మోకాలను బలపరచుడి,
మరియు కుంటికాలు బెనకక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాలము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో? అందరికీ సహాయం చేసే రీతిగా ఉండాలి. ఏమండి, వడలిన చేతులట సడలిన మోకాళ్ళను బలపరచాలని చెప్తున్నాడు. కుంటి కాలు బెనకగా బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాలము చేసుకునుడి. మన మార్గాలను మనమే సరాలం చేసుకోవాలి. ఎవరు వచ్చి నీకు సహాయం చేయరు, ఎవరో వచ్చి నేను ఆదరించరు. ఈ లోకంలో ఎవరో వచ్చి అన్ని చేయాలనుకుంటే ఎవరు నీ జీవితంలో చేయరు. వారి పనులు ఎవరు చేస్తారు? నీవు కానీ నీ సామర్థ్యం మీద, నీ యొక్క పనితీరు మీద ఆధారపడి దేవుడిచ్చిన జ్ఞానం చేత నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు దాని ఫలాన్ని లోకంలో అనుభవిస్తావు. చాలా మంది ఏమనుకుంటారు, ఎవరు వచ్చి ఏదో పంచిపెట్టాలి, ఎవరు వచ్చి ఏదో ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తూ ఇతరుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని మీద ఆధారపడి నీకు ఇచ్చిన కాళ్ళు చేతులు, నీకు ఇచ్చిన పని తీరు మీద, నీకు ఇచ్చిన ఉద్యోగం మీద, నీకు ఇచ్చిన వ్యాపారం మీద, నీకు ఇచ్చిన సమస్త చేతి పనుల మీద నీవు ఆధారపడి బ్రతికి జీవించగలిగితే నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. దేవుని వాక్యం అంటుంది, నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఈరోజు మన చేతుల కష్టార్జితాన్ని అనుభవించలేని స్థితిలో ఉన్నామంటే మన బద్ధకస్తులుగా ఉన్నట్లు. ఈరోజు మనము మన యొక్క చేతుల కష్టార్జితాన్ని అనుభవించట్లేదు అంటే ప్రియులరా, మనము మన యొక్క శరీరానికి, మన యొక్క జీవితంలో పని చేయడానికి ఇష్టపడట్లేదు. శోధనను సహించాలి, శ్రమను అనుభవించాలి, కష్టములో దుఃఖములో దేవుని యొక్క సన్నిధిలో ప్రభు చెప్పినట్లుగా ఆ యొక్క శిక్ష ఫలము మీరు అనుభవించడానికి సిద్ధమైనప్పుడు ఈ లోక సంబంధమైన శ్రమలు కానివ్వండి, ఆత్మ సంబంధమైన శ్రమలు కానివ్వండి, వాటన్నిటికీ ముగింపు దినం ఒక దినము రాబోతుంది. అందుకే అందరితో మీరు సమాధానమును, 14 వచనం, సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేడు. ఇవన్నీ చూడాలనుకుంటే మనకేం కావాలండి? అమ్మా, ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. దేవుని చూచే మనిషికి కావాల్సిన పరిశుద్ధత. యేసుప్రభువైన హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారట? దేవుణ్ణి చూస్తారు. మన హృదయంలో ఎటువంటి కల్మషము, ఎటువంటి స్వార్థము, ఎటువంటి అసూయ, ఇటువంటివి ఏమీ లేకుండా ఉండి ఈ హృదయం శుద్ధి చేయబడితే దేవుని మనం చూస్తాం. మన ఆధ్యాత్మిక జీవితంలో మన మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు ఈ మనోనేత్రాలతో ప్రభుని చూస్తాం. బాహ్య సంబంధమైన ఈ శరీరం, బాహ్య సంబంధమైన ఈ కన్నులతో ప్రభుని చూడటం మన తరం కాదు. కనుక ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా జీవిద్దాం. దేవుని వాక్యం చెప్పినట్లుగా పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించాలి. చాలాసార్లు అంటారు, అయ్యా నేను పరిశుద్ధతగా ఉందామనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నా. నా కన్నులు నేను నిటారుగా చూద్దాం అనుకుంటున్నా కానీ నా కన్నులు అటుగా వెళ్ళిపోతున్నాయి. నా కాళ్ళు, నా చేతులు, నా పాదాలు నా ఆధీనంలో ఉన్నట్టుగా ఉండి దిగజారిపోతున్నాయని చెప్పి చాలాసార్లు మనకు మనమే సర్ది చెప్పుకుంటూ పర్లేదులే, ఫలానా వ్యక్తి తప్పు చేశాడు, ఆయన ఏమైనా దేవుడు వదిలేశాడా? ఫలానా పాస్టర్ గారు ఇలా చేశాడు, అయినా దేవుడైనా వదిలేశాడా? ఫలానా భక్తిపరుడైన స్వార్థికుడు ఇలా చేశాడు, అయినా దేవుడైనా వదిలేశాడా? అంటే వాని క్రియలు చెప్పిన దేవుడు ఏమిస్తాడు? ఏం చేస్తాడా? జీతాన్ని ఇస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. అది దాన్ని ఇప్పుడు నువ్వు తీర్పు కొరకు, ఇప్పుడు రిజల్ట్ కొరకు ఎదురు చూడవలసిన పని లేదు. వాని క్రియలను చెప్పున ఆయన తీర్పులను తీసుకుని వచ్చినప్పుడు ఈ భూమి మీద మనుషులు పలికిన ప్రతి వ్యర్థమైన మాట కూడా ఏం చేస్తాడట? లెక్క అడుగుతాడు. కాబట్టి మనం మాటలు జాగ్రత్తగా ఉండాలి, మన క్రియలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరినో చూసుకొని దిగజారిపోవలసిన అవసరం లేదు. మన ఎదుట యేసు క్రీస్తే మన మాదిరి. ఈ భూమి మీద నా భక్తులు కానివ్వండి, ఈ భూమి మీద నా మనుషులు కానివ్వండి, ఈ భూమి మీద నా గనులు కానివ్వండి, ఈ భూమి మీద నా వ్యాపారవేత్తలు కానివ్వండి, వీరెవరు కూడా ఆయనకు సాటి కారు. ఆయనే మనకున్న మార్గదర్శి. యేసు వైపు చూడాలి, ఆయనను చూచి ఆయనలా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను. తన సంఘానికి ఆయన చెబుతున్న మాట, మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు సారూప్యం నాలో కనబడుచున్న ఎడల, నాలో కనిపిస్తుందని మీరు నమ్మి భావిస్తే ఆయనలో నేను నడుచుకుంటాను. కాబట్టి మీరు నన్ను పోలి నాలా జీవించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తన యొక్క సంఘ బిడ్డలకు ఆయన వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఈరోజు యేసయ్య వైపు మనం చూద్దాం. మన శ్రమ ఎంతైనా, మన కష్టం ఎంతైనా సహించేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న మాట ఏంటో తెలుసా? అంతము వరకు సహించువాడు మాత్రమే రక్షింపబడతారు.
రక్షణ ఎప్పటి వరకు అంటే అంతవరకు సహించినంత వరకు మాత్రమే. మేము గతించిన ఫిబ్రవరి మాసంలో జైపాల్ అలాగే విజయ్ నేను పసల్పూడి అనే ప్రాంతానికి మీటింగ్స్కి వెళ్ళాం. మీటింగ్స్కి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ మమ్మల్ని మీటింగ్స్కి ఆహ్వానించిన వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఒక ప్రశ్న అడిగాడు నన్ను వాక్యానికి ముందు. అక్కడ సభల్లో వర్తమానానికి పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ అబ్బాయికి అలాగే వారి కుటుంబానికి ఆయన ప్రార్థన చేయించుకున్నాడు. పిలిచి ఆయన ప్రార్థన చేయించుకునే ముందు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, పాస్టర్ గారు, మేము ఎప్పటి వరకు సహించాలని శ్రమలో, ఎప్పటి వరకు మేము భరించాలని శ్రమలో, మొన్ననే నా భార్య చనిపోయింది, మేము 30 సంవత్సరాలుగా కలిసి జీవించాం, మా వివాహం కూడా ప్రేమ చేత ముడివేయబడ్డాం, మా యొక్క వివాహంలో మా యొక్క కుటుంబంలో మా పిల్లల తరాలన్నీ కూడా దీవింపబడాలని చెప్పి మేము చిరకాలము మేము జీవించాలని చెప్పి చాలా సంతోషించి ఒకరి మీద ఒకరు ఆశ కలిగి ఉన్నాం. హఠాత్తుగా నా భార్య చనిపోయింది. నా పెద్ద కుమారుని మీద లారీ ఎక్కి వెళ్ళిపోయింది. అతని నడుము భాగం అంతా కూడా దగ్గరికి నొక్కుపోయింది. దాన్ని 2 సార్లు సర్జరీలు చేశారు, ఆపరేషన్లు చేశారు. పాస్టర్ గారు, ఎప్పటి వరకు మేము సహించాలి? ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాం, ఎప్పటి వరకు మేము సహించాలి అని అంటే నేను ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేశాను. అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవిత కాలపు శ్రమలను కూడా మనం సహించాలి. చాలా మంది అనుకుంటారు మేము సుఖములోనికి వచ్చేసాము, మేము గట్టెక్కిస్తాము, మేము బాగుండిపోయాము, ఇక మాకు ఏ శ్రమ ఏ శోధన సంభవించదు అని అనుకోవడానికి వీల్లేదు. నువ్వు పరలోకం చేరే వరకు కూడా శ్రమలను అనుభవిస్తూనే ఉండాలి. అంటే మీరు అంటారు, ఇదే శ్రమ అనిపించిన ఒక శాపం అనుకోండి, కాదు, ఒక వరం అనుకోవాలి. మీరు శ్రమ మన యొక్క ఏమండి స్వయంకృత అపరాధాలను బట్టి వస్తుంది. నేను చెప్పిన 2 విషయాలు శ్రమలు మనుషులకు ఎలా కలుగుతాయి అంటే, మొదటిగా మనుషుని యొక్క అతిక్రమాలను బట్టి, మనుషుడు తాను చేసుకున్నటువంటి క్రియలను బట్టి మనుషుడు భూమి మీద శ్రమను అనుభవిస్తాడు. రెండవదిగా దేవుడు ఒకవేళ మనిషిని పరీక్షించాలి అనుకుంటే శ్రమను అనుభవిస్తాడు. సాతాను తనకు తానుగా వచ్చి మన మీద ఎటువంటి పన్నాగం పనడానికి అధికారం దేవుని ఇవ్వలేదండి. ఈరోజు చాలా మంది అంటారు, సాతాను కూడా కాలు వేసి బొండ వేసి బిగించేసేటని అందుకే చర్చికి రాలేపని చెప్తారండి. ఏసేపు ఏం చెప్తారు? సాతానుడు జ్వరం వచ్చేసిందని రాత్రి పట్టేసుకున్నాడండి, ఉదయాన్ని కాళ్ళని నొప్పి అయిపోయాయండి, అందుకే రాలేపోయానని చెప్తాం. మనం సాకులు చెప్తాం. సాతాను కూడా పక్కన నించోడు అంటాడు, పాస్టర్ గారు వీడన్ని అబద్ధాలు చెప్తున్నాడండి, నేను వాడి దగ్గరికే వెళ్ళలేదండి, వాడికి నాకు అసలు సంబంధమే లేదండి అని చెప్పి సాతాను కూడా అంటాడు. వీడు ఉత్తిని నా మీద నిందలు మోపుతున్నాడు, అసలు నాకు వాడికి సంబంధమే లేదు. దేవుని సెలవు లేకుండా ఏ దుష్టిని క్రియ నీ మీద పని చేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ రోజున యోబు దగ్గరికి కూడా దుష్టుని యొక్క కుతంత్రాలన్నిటినీ తీసుకుని వచ్చినప్పుడు దుష్టుడు అంటాడు, అయ్యా నీవు ఈ యోబుకి కలగజేసినటువంటి ఈ యొక్క కంచె ఇది ఉన్నంత కాలం కూడా నేను వాడిని ఏం చేయలేను, ఒక్కసారి అతని చుట్టూ ఉన్న కంచె తీసే నేను వాటితో చెలగాటం ఆడుకుంటానంటే ప్రభు అంటే నువ్వు ఏదైనా చేయగాని వాని ప్రాణమును తీయడానికి అధికారము లేదన్నాడు. ఈ భూమి మీద ఉన్న దుష్ట శక్తులు కానీ ఏమండి మీరు అనుకున్న సాతాను యొక్క కుతంత్రాలు కానీ మనిషిని ప్రాణాన్ని తీసే అధికారం దేవుడు ఇవ్వలేదు. దేవుడే మన ప్రాణాన్ని ఇచ్చాడు, మరలా తీసుకునే అధికారము దేవునికి ఉంది. లేదంటే నీవుగానే చాలా మంది కృషించిపోయి ఏం చేయాలో తెలియని సమయాల్లో మనుషుడు ఆత్మహత్య ప్రాణహత్య చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దుష్టినికి అంత ప్రాధాన్యత మనం ఇవ్వాల్సిన అవసరం లేదండి. వాడిని పదే హైలైట్ చేయవలసిన అవసరం లేదు. వాడే అన్నాడు అనుకోని వాడేమంటాడు తెలుసా, నేను కాదు అంటూనే ఉంటాడు. కాబట్టి వాడిని అంత ఎక్కువగా మనం గుర్తు చేసుకోవద్దు. దేవుని యొక్క వాక్యంలోకి మనం ఇంకా ముందుకు వెళితే భక్తుడు చెబుతున్న మాటలు చాలా చక్కగా ప్రియులారా ఆయన చెబుతున్నాడండి. దయచేసి ఆ మాటలో జాగ్రత్తగా విందాం. మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా. యాకోబును గురించి ఈ మాట ఎందుకు రాశాడు? 2 మాటలు చెప్పాడు అక్కడ. ఆ 2 మాటలు కూడా చాలా కఠినమైన మాటలండి. 16వ వచనంలో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడు అన్నాడు. మరొక మాట ఏం చెప్పాడు? వ్యభిచారి.
ఆయన ఏమన్నాడు? యాషాబు వంటి భ్రష్టుడు ఒకవేళ మీలో ఉన్నాడేమో, యాషాబు వంటి వ్యభిచారి ఒకవేళ మీలో ఉన్నాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే చేదైన వేరు మీలో మొలిచిందంటే మీ జీవితాన్ని చేదు చేస్తుంది, మీ ఆత్మీయ జీవితాన్ని అపవిత్రపరుస్తుంది. ఆ వేరు మీలో మలవకుండా మీరు ఆయనతో అంటగట్టబడాలి. గతించిన రాత్రి దైవజనులు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువు అన్నారు యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనములో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరెవరట? తీగెలు. ద్రాక్షవల్లిలో తీగలు నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపవో, అలాగే మీరు కూడా నాలో నిలిచి ఉండకపోతే మీకు మీరుగా ఫలించలేరు. ఏమండి, చేప నీటిలో ఉంటేనే బ్రతుకుద్దండి, చెట్టు భూమిలో ఉంటేనే బ్రతుకుద్ది. అలాగే మనుషుడు దేవునితో కనెక్ట్ అయి ఉంటేనే బ్రతుకుతాడు. ఈరోజు మనం బ్రతకాలి, జీవించాలి అనుకున్నట్లయితే దేవునితో మన సహవాసాన్ని కొనసాగించాలి. అందుకని ఆయన కృప పొందకుండా ఎవరైనా తప్పిపోతారేమో, జాగ్రత్త. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పిపోయాడు. ఎలా తప్పిపోయాడంటే ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మేసుకుని తప్పిపోయాడు. ఎలాంటి భ్రష్టుడు అలాంటి భ్రష్టుడు భూమి మీద వండకూడదు, ఒకవేళ మీ సంఘములో వండకూడదు, ఒకవేళ మీ కుటుంబంలో వండకూడదు అని చెప్పి దేవుడు హెచ్చరించాడు. మరొక మాట అన్నాడు, అలాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో నీయు జాగ్రత్తగా చూచుకొనుడి. యాసాబు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఆశీర్వాదాన్ని కోల్పోయిన తర్వాత తన తమ్ముడైన యాకోబు తన తండ్రి యొక్క దీవెనలన్నీ పొందుకున్న తర్వాత అనేక మార్లు ఏడ్చాడట. అయ్యో, ఒక్క పూట కూటి కొరకు నేను ఆ రోజు ఆరాటపడి ఆ ఆవేశంలో తీసుకున్న నిర్ణయం చేత నేను భ్రష్టునిగా ఎంచబడ్డాను. ఆశీర్వాదాన్ని పొందకోరుకుని ఎన్నోసార్లు అడుగుతున్నాడు, అయ్యా తండ్రి నన్ను దీవించు అంటే అన్నాడు. ఆశీర్వాదాలన్నీ పోయాయి, ఇక మిగిలిన శాపం మాత్రమే. దీవెనలన్నీ నీ తమ్ముడైనటువంటి యాకోబు కొట్టేశాడు, నీకు మిగిలినదే అని చెప్పి ఆయన శపించి పంపించాడండి. ఈరోజు చేదైన వేరు మనలో మలవకుండా ఉండాలి అంటే మన దేవునితో ఉండాలి, దేవునికి లోబడి జీవించాలి. శ్రమల యొక్క ఫలాన్ని అనుభవించడానికి మనం ఎదురు చూస్తున్నప్పుడు ప్రియులారా, ఆ యొక్క శ్రమల యొక్క శిక్ష ఫలాన్ని అనుభవించడానికి ప్రభు కృప చూపుతారు. దయచేసి చదువుదాం, 18 నుండి చదువుదాం, ఈ టెక్స్ట్ పూర్తి చేద్దాం. సృష్టించి తెలుసుకున్నదైనట్టు మండుచున్నట్టు కొండకు అగ్నికిని కారు మేఘమునకు గాఢాంధకారమునకు తుఫానుకును బోర ధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినీడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనమెంత భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని అన్నెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు ఆ కొండ, ఆ సినాయి పర్వతాన్ని గురించి చెప్తున్నాడు. ఇదిగో ఈ పర్వతం చాలా భయంకరమైనది, దీని మీద దేవుడు నివాసం చేస్తున్నాడు, దీని మీద దేవుడు తన ప్రజలకు పరిశుద్ధతను గూర్చి ప్రజల యొక్క జీవితాలు బాగుపడాలని చెప్పి దైవ సంబంధమైన ఆజ్ఞలను ఇచ్చినటువంటి కొండ. ఆ కొండను వారు సమీపించలేకపోయారు. ఆయన చెబుతున్న మాట మనం చదువుతున్నాము, మీరు బోర ధ్వనికి రాలేదు, మీరు మాటల ధ్వనికి రాలేదు, తుఫానికి, అగ్నికి, మేఘానికి, గాఢాంధకారానికి మీరు రాలేదు. ఆ దర్శనం చాలా భయంకరం. 22వ వచనం, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకు 1000 కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును
సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును మీరు వచ్చి ఉన్నారా అంటున్నాడండి. ఎవరి దగ్గరికి వచ్చామంటే దేవుని దగ్గరికి సరాసరి మనం రావడానికి ప్రభు కృప చూపారు. అది నాలో మధ్యవర్తులు ఉన్నారండి. అది నాలో దేవునితో ఒక వ్యక్తి మాట్లాడాలంటే యాజకులు ఉండేవారు, న్యాయాధిపతులు ఉండేవారు, ప్రవక్తలైన వారు ఉండేవారు, పెద్దలైన వారు ఉండేవారు. వారికి ఏదైనా చెబితే ఆ మాట సరాసరి వారు దేవునికి చెప్పేవారు. ఒక రాజు దేవునికి ఏదైనా ఒక విన్నపాన్ని తెలియచేయాలంటే, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే మొదట ప్రవక్త చెప్పినప్పుడు ప్రవక్త దేవుని దగ్గర దాన్ని విచారణ చేసేవాడు. ఒక యుద్ధం జరగాలన్నా, ఒక పనులు ప్రారంభించాలన్నా, ఒక కార్యాన్ని తలపెట్టాలన్నా ప్రార్థన ద్వారా మధ్యవర్తిగా సేవకులు ఎవరు ఉండేవారట? యాజకులు ఉండేవారు. ఇక్కడైతే మనకు మధ్యవర్తి ఇంకెవరు లేరండి. మనముగానే దేవునితో మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. అది నాలో చెప్తున్నాడు. అక్కడ ఆ కొండను సమీపించడానికి ఎవరికి అంత పరిశుద్ధత లేదు, ఆ పర్వతం మీద ఎక్కడానికి ఎవరికంత పరిశుద్ధత లేదు. అయితే ఈ దినాల్లో ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ క్రొత్త నిబంధన కాలపు ప్రజలమైన మనకు క్రీస్తుని మధ్యవర్తి దగ్గరికి మనం వెళ్ళడానికి, తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆయన మనకు సహాయంగా ఉన్నారు. దయచేసి ఆ మాటలు చదవండి. 24వ వచనం, క్రొత్త నిబంధనకు మధ్యవర్తిని యేసునద్దుకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపబడుకున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన యెడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆ బుద్ధి చెప్పేటువంటి దేవుని నుండి మనం తప్పించుకొని పోవాలనుకుంటూ ఉంటాం చాలాసార్లు. ఏమండి అక్కడ అన్నాడు 23లో, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును మనం ఏమయ్యామంట? వచ్చి ఉన్నామంటాడు చివరిలో. ఈరోజు యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి చేరుకున్న మనం, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి పరిశుద్ధులమని తీర్చబడిన మనం మరి నిశ్చయముగా ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి. 26వ వచనం, అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే ఆకాశమును కూడా కంపింపజేతునని ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఈ భూమిని నాశనం చేయాలంటే ఆయనకి పెద్ద పనేం కాదండి. 28వ వచనంలో, అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. యావయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు ఎవరటండి? దహించే అగ్ని. అగ్నే దేవుడు కాదట, కానీ అగ్ని అయిన దేవుడు మన దేవుడు. ఈ భూమి మీద చాలా మంది పంచభూతాలని దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధన చేస్తాడు. పంచభూతాల పేర్లు చెప్పండి అమ్మా. పంచభూతాలు: గాలి, నీరు, నిప్పు, నింగి. 5: ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని. ఈ అగ్నిని కూడా దేవుడు దేవత అని చెప్పి లోకస్తులు ఆరాధిస్తారండి. మరి అలాగైతే ఈ అగ్ని కొన్నిసార్లు వాళ్ళ ఇంటి మీదకి వచ్చినప్పుడు, వారి ఇంటిని దహిస్తున్నప్పుడు, ఆ అగ్ని దేవుడు మా ఇంటికి వచ్చాడు, ఆ అగ్ని దేవుడు మాకు ప్రసన్నమయ్యాడు, ఆ అగ్ని దేవుడు మా ఇంటిని దహిస్తున్నాడు, రండి దేవుడు అని చెప్పి ఆహ్వానిస్తారు. అగ్ని ఆర్పేస్తారండి. ఎవరిని తీసుకొచ్చి? ఇంకొక దేవుడు, ఎవరు? నీరు దేవుడిని తీసుకొచ్చి ఈ అగ్ని దేవుడిని ఆర్పేస్తారు. కానీ మన దేవుడు అంట దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన అగ్ని అయిన దేవుడు కానీ అగ్నే దేవుడు కాదు. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనం ఆలోచన చేద్దాం. ఆయన అన్నాడు, దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. యావయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈరోజు మన శిక్షా ఫలాన్ని మనం అనుభవించేవారుగా ఉండాలి. ఆ ఫలము ఈ రోజు కాదండి, ఆ రోజున ఆయన సన్నిధిలో ఆయన యొక్క సముఖులు మనం అనుభవిస్తాం. చదువుదాం ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం.
ఏప్రిల్ రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఏం పొందుకుంటామట మనం? జీవ కిరీటం. ఇప్పటి వరకు పొందుతున్న ఈ శ్రమలు కానివ్వండి, అవమానాలు కానివ్వండి, నిందలు కానివ్వండి, కుటుంబ పరంగా, లోకపరంగా, సంఘపరంగా, సేవాపరంగా అనేక విధాలుగా మన శ్రమలు అనుభవిస్తున్నాం. ఈ శరీర సంబంధమైన శ్రమ ఇది భూమి మీద నివసించినంత కాలం మాత్రమే ఉంటుంది. ఈ భూమి మీద నువ్వు శరీర సంబంధమైన సుఖాన్ని అనుభవించి, ఈ భూమి మీద ఆత్మ సంబంధమైన సుఖాన్ని అనుభవించావనుకో, నరకములో యుగ యుగాలు శిక్ష అనుభవించాల్సిన వాడిపై ఉంటావు. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు యేసుప్రభువు ఉపమానం చెప్పారు, మీ అందరికీ తెలుసు. అబ్రాహాము రొమ్మునికి ఒక ఆయన కూర్చోబెట్టబడ్డాడు, ఆయన కుడిపార్శ్వన కూర్చోబెట్టబడ్డాడు. అబ్రాహాము రొమ్మును ఆనుకుని కూర్చున్నప్పుడు ఆయన అంటాడు కదా, క్రిందనటువంటి ఒక వ్యక్తి, అయ్యా నేను ఈ యొక్క నరక వేతనను అనుభవించలేకపోతున్నాను. ఆ లాజరు యొక్క వేలు క్రొన్న నీటిలో ముంచి ఆయన ఒకవేళ నా నాలుక మీద ఆ యొక్క నీటిని పెడితే నా నాలుక చల్లారుతుంది. ధనవంతుడు భూమి మీద జీవించినంత కాలం కూడా మంచి డైలాగ్ వాడాడు. ఏం వాడాడండి? తినుము, చెప్పాలి, తినుము, త్రాగుము, సుఖించుము. అద్భుతమైన డైలాగ్ రాసుకున్నాడు. అదే జీవిత కాలం అంతా ఆయన పాటించాడు. అదంతా అయిపోయిన తర్వాత నరకంలోనికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నేను ఈ వ్యాధిని అనుభవించలేకపోతున్నాను. ఈ భూమి మీద దరిద్రులుగా ఉండొచ్చేమో, ఈ భూమి మీద ఏమీ లేని వారిగా ఉండొచ్చేమో, కానీ పరలోక రాజ్యంలో మనందరం కూడా భాగ్యవంతులమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద ఎక్కువ ఎవరైతే సుఖానుభవాన్ని అనుభవిస్తారో వారు ఖచ్చితంగా ఒక రోజున దేవుని యొక్క శిక్షను బట్టి, తీర్పును బట్టి ఆ సుఖము ఆత్మ సంబంధమైనది కాకపోతే శరీర సంబంధమైనటువంటి కోరికలకు, శరీర సంబంధమైన ఇష్టాలకు ఎక్కువ మనము ప్రాధాన్యత ఇచ్చిన వారమైనప్పుడు ప్రియులారా ఖచ్చితంగా దాని శిక్షా ఫలాన్ని కూడా అనుభవిస్తాం. వాని క్రియల చొప్పున వాని ఏమిస్తానన్నాడు? జీతాన్ని ఇస్తానన్నాడు. చాలా మంది బెంగెట్టుకుంటా ఉంటారు. ఏమని బెంగ తెలుసా? భూమి మీద అన్ని కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, వారిని దీవించేస్తున్నాడు, మేము ఇలాగ ఉండిపోతున్నాం అనుకుంటారు. కానీ నేను చెప్తున్నాను, అలా ఉండడానికి కూడా కారణం నీవుగానే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నీ చేతుల కష్టార్జితాన్ని, నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు నువ్వు కూడా అటువంటి స్థితిలో ఉంటావు. కానీ భూమి మీద స్థితి కంటే, ఈ భూమి మీద పరిస్థితుల కంటే నీ ప్రార్థనా జీవితం, నీ ఆత్మ సంబంధమైన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. చెప్తున్నాను, ఈ భూమి మీద నుండి ధనవంతులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, పేరు ప్రఖ్యాతులకు సంపాదించిన వారు కానివ్వండి, ఒక రోజున మరణానికి అందరూ సమానమే. ఎంత సంపాదించిన అంతా కూడా భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతామండి. అంతా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఒక్కసారి సరాసరిగా జలప్రలయం వచ్చింది అనుకోండి భూమి మీద, ఊహించండి. ఒక్కసారి రాలేదు, ఊహించండి. నోవహు కాలములో 40 దినాలట. 40 దినాలు ఏమొచ్చిందండి? వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చినప్పుడు 40 దినాలు వచ్చిన వర్షం చేత అక్కడున్న పర్వత శ్రేణులు కూడా మునిగిపోయేటండి. పర్వతాలు, కొండలు, ఎత్తైనటువంటి శిఖరాలన్నీ మునిగిపోయి, అక్కడున్న ఇళ్ళన్నీ మునిగిపోయి. అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో నోవహు నువ్వు మంచి ఓడ, పెద్ద ఓడ నువ్వు కట్టాలని చెప్పి కొన్ని కొలతలు ఇచ్చాడు. ఆయన కొలతలు ఇచ్చిన తర్వాత అక్కడున్న ఊర్లో ప్రజలందరూ కూడా ఒకవేళ వచ్చి ఆ ఓడ ఎక్కితే ఆ ఓడ సరిపోయేంత పెద్ద ఓడని కట్టించాడు. అయితే ఏ వ్యక్తి కూడా దాన్ని విశ్వసించకుండా, ఆయన మాటకు అంగీకరించకుండా ఇంకా లోకంలో వారు ఉండి పెళ్లిళ్ళు చేసుకుని పెళ్లికి ఇవ్వబడుచు సుఖభోగములందు ఆసక్తులు కలిగి వారు ఇంకా వ్యభిచారముల ముందుకు సాగిపోతూ వెళ్ళిపోతారని ఉన్నారు. అందుని బట్టి అకస్మాత్తుగా దేవుడు చెప్పిన మాట ఒక రోజు నెరవేర్చబడి ఆ భూమి అంతా కూడా నిండిపోయింది వర్షం చేత. ఇప్పుడు ఎవరు కట్టిన ఇల్లు ఎలా ఉన్నాయో తెలియదు. కొన్ని ఆ వరద ప్రవాహాన్ని కొట్టుకుని పోయాయి, కొన్ని పడిపోయాయి, కొన్ని శిథిలావస్థలో పడిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చనిపోయారు, కొంతమంది కొట్టుకుని పోయారు. కేవలం 8 మంది మాత్రమే, కొన్ని భూజంతువులు, ఆకాశ పక్షులు మాత్రమే ఆ ఓడలోనికి ఎక్కాయి. ఒకవేళ అలాంటిది ఏదైనా ఈ దినాల్లో సంభవిస్తే ఈ భూమి అంతా కూడా ఏమండి ఒక ఎత్తైనటువంటి ఒక పర్వత శిఖరం, కొండ లెవెల్ వరకు వాటర్ వచ్చి మొత్తం ముంచింది అనుకోండి, ఇవన్నీ ఎక్కడెక్కడ శిథిలావస్థలో పడిపోతాయి. ఇప్పుడు ఈ భూమి మీద ధనవంతులు కానివ్వండి, పేదవారు కానివ్వండి, దరిద్రులు కానివ్వండి, ఇప్పుడు అందరూ సమానమా కాదా? చెప్పాలి అమ్మాయి, ఇలా చూడు, అందరూ సమానమా కాదా? అందరూ సమానమే. ఒకవేళ అందరూ బ్రతికుంటే ఈ ప్రవాహానికి ఇదంతా కొట్టుకుని నార్మల్ సద్దునైపోయిన మామూలు నేలవలైపోయింది. ఇప్పుడు జీరో మనందరం.
ఒకవేళ మనకు ఊపిరి మనకు ఓపిక మనకు మళ్ళీ ఆయుష్కాలం ఉండి దేవుడు మరలా మీరు బ్రతకండి, మరలా మీరు కట్టుకుని సంపాదించుకోండి అన్నారు అనుకోండి, మరలా మన జీవితం మొదటి నుండి ప్రారంభం అవుతుంది. ఇక్కడ మన భేదాలు ఏమి కూడా ఉండవు. ఇంకా గతించిన దినాల్లో ఈ జలప్రలయానికి ముందు నేను 4 ఎకరాల స్థలం కొన్నాను, 4 అంతస్తులు బిల్డింగ్ కట్టాను, 4 అపార్ట్మెంట్లు కట్టాను, 4 బోట్లు ఉన్నాయి, 4 వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పుకోవడానికి ఇంకా చరిత్ర ఏమీ ఉండదు. కనుక నేను చెప్తున్న ప్రియులారా, ఈ భూమి మీద ఎటువంటి జీవితాన్ని జీవించిన సంపన్నుడమైనా అధికుడమైనా భూమి మీద మధ్యతరగతి కుటుంబం వాడవైనా ఒక రోజున ఈ జీవన యాత్ర ముగించేసరికి ఆయన రాజ్యమును నువ్వు భాగ్యవంతునిగా ఉండాలి. నమ్మిన వారి స్తోత్రంగా చెప్తాం. హల్లెలూయా. చప్పటి దేవుని పరిశుద్ధ నామమును మహిమపరచుకుందాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ భూమి మీద కలుగుతున్న ప్రతి దాన్ని మనం దృష్టిని పెట్టుకున్నప్పుడు అవేవి మన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళవు. అయితే మనం పడిన కష్టాన్ని బట్టి, మన శ్రమను బట్టి దేవుడిచ్చిన దీవెన అనుకోవాలి. దేవుని కనుదృష్టి మన మీద నిలిపడనుకోవాలి. మన భక్తిని బట్టి, మనకున్న ఆశని బట్టి ఆయన మనల్ని దీవిస్తున్నాడని నమ్మి అది ఆయన వలన కలిగిందని అనుకుంటే నీకు కలిగిన సంపదలు నిలుస్తాయి, జీవిస్తాయి. నీ యొక్క జీవిత కాలం అంతా కూడా సుఖాన్ని అనుభవిస్తూ అనేకులకు మేలు చేసే స్థితిలో నీవు ఉంటావు. ఈ మాటను చదివితే ఆయన అన్నాడు, శోధనను సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మనకు దేవుడు ఏం చేశాడట అండి? వాగ్దానం చేశాడు. మన దేవుడు ఏమన్నాడు? వాగ్దానం చేశాడు. శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు ఆయన. మరణం వరకు ఎలా ఉండమన్నాడు ఆయన? నమ్మకంగా ఉండమని చెప్పాడు ప్రకటన గ్రంథంలో. మరణం వరకు నమ్మకముగా ఉండము. అక్కడ ఒక మాట ఉంది, 10 దినములు శ్రమ కలుగును, నమ్మకముగా మరణం వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు జీవ కిరీటాన్ని పొందుకుంటారు. ఇక్కడ చెప్తున్న మాట మరలా అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. 13 వచనం, దేవుడి విషయమై శోధింపబడనేరడు, దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకోనకూడదు. ఇందాక మీకు చెప్పాను, శోధనలో శ్రమలు ఎలా కలుగుతాయి అంటే దేవుడు మనను శోధనలు పాలు చేస్తున్నాడని, లేదా సాతానుడే మన శోధనలకు నేడుతున్నాడని మనం అనుకోకూడదట. అక్కడ మాట చదవండి క్రింద, నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. 14 వచ్చిన, ప్రతి వాడును తన స్వకీయమైన దురాచల చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. మనము మన స్వకీయమైన దురాశల చేత శోధింపబడుతున్నా. మనం మన యొక్క స్వంత అపరాధాల వలన, మన స్వయంకృత అపరాధముల వలన మనము ఏడవబడిన వారమై ఉన్నాం. మన ఆశకు మించి, మన సామర్థ్యానికి మించి ఆశపడటం వలన శ్రమను అనుభవిస్తున్నాం. ప్రియులారా, కష్టం, ఈ శోధన ఇవన్నీ ఎలా కలుగుతున్నాయంటే మనకు మనమే కలుగు చేసుకుంటున్నాం. గనుక మనకు మనమే కలిగి చేసుకుంటున్నప్పుడు ఆ శ్రమ యందు ఓర్పు కలిగి ఆ శ్రమల ఫలాన్ని మనం అనుభవించినప్పుడు దాని విలువను గుర్తిస్తాం. అందుకే భక్తుడు అన్నాడు, ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు కింద చెప్తున్నాడు, దురాశ గర్భమును ధరించి పాపమునకనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి వెయ్యు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మగుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. మన దేవుని ఎందుట ప్రియులారా ఏ ఛాయ కూడా లేదు. ఆయన అందరికీ సమానంగానే ఇస్తున్నాడు. వాని స్థితిని బట్టి ఇస్తున్నాడు, వాని సామర్థ్యాన్ని బట్టి ఇస్తున్నాడు. బైబిల్లో యేసుప్రభు చెప్పారు, కొన్ని తలాంతుల గురించి చెప్పాడు. ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడంట, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. 5 శివుడు ఏం చేశాడండి? అమ్మా ఏం చేశాడు? దాన్ని 10 చేశాడు, రెట్టింపు చేశాడు. 2 ఇచ్చిన వాడు దాన్ని 4 చేశాడు. 1 ఇచ్చిన వాడు తీసుకెళ్ళి ఏం చేశాడు? భూమి లెక్క పెట్టాడు. ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాం, మన స్థితి కూడా అలా ఉంది. కనుక మనకిచ్చిన తలాంతిని మనం వాడాలి, దాన్ని అభివృద్ధి పరచాలి. బైబిల్ ఇందాక మీకు మొదటి ఒక మాట చెప్పి ప్రారంభంలో మీకు జ్ఞాపకం చేస్తాను. కుంటి వాడింటున్న ఒక వ్యక్తిని కూర్చి ఆ వ్యక్తిని పరిచయం చేసి వాక్యంలో ముగింపు మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని అతన్ని అడుగగా, షిబా యోనాతానుకు కుంటి కాళ్ళ గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడ ఉన్నాడని
రాజు అడుగగా షిబా చిత్తగించుము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లొదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. ఈ మాట, ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ప్రియులారా, దావీదు రాజుగా ఉన్నటువంటి కొన్ని దినాల తర్వాత ఆయన మదిలో పుట్టిన ఒక ఆలోచన. ఆయన అనుకున్నాడు, యోనాతాన్ని బట్టి తన కుమారునికి, తన కుటుంబానికి మేలు చేయాలని. సౌలు తాను బ్రతుకున్న దినాల్లో అనేకమైన వ్యాధులకు గురి చేశాడు. ఎవరిని? దావీదు గారిని. ఆయన చంపాలని పదే పదే మరణం ఆయన వెంట అనేక సార్లు ఆయన ప్రయత్నించాడు. ఎలాగైనా చంపాలి, ఎలాగైనా మరణం అందించాలని చెప్పి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎట్టకేలకు దేవుని కృపను బట్టి దావీదు తప్పింపబడ్డాడు. ఒక రోజున సౌలు మరణమైపోయాడు. సౌలు కుమారుడు కూడా చనిపోయాడు. చాలా దినాలు ముగిసిపోయిన తర్వాత దావీదు అంటున్నాడు 9వ అధ్యాయం 1వ వచనంలో, 9వ అధ్యాయం 1వ వచనం, యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబా అనువాడు ఒకడుండగా వారు అతన్ని దావీదు యొద్దకు పిలవనంపిరి. దావీదు అంటున్నాడట, ఇదిగో సౌలు కుటుంబంలో యోనాతాను ఉన్నాడు. యోనాతాను ఎవరు అంటే నా ప్రియమైన స్నేహితుడు. ఆయన నేను చాలా సన్నిహితంగా ఉన్నాం. ఆయన నేను చాలా ఇష్టముగా జీవించాం. అయితే ఆయనను బట్టి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఆయన స్నేహితుడు ఒక రకంగా అతను స్నేహితుడు, 2 తన బావగారు కూడా అవుతాడు. తన సహోదరునిచ్చి వివాహం చేశారు. సౌలు కుమార్తెని వివాహం చేసుకోవటం ద్వారా దావీదు సౌలుకు అల్లుడయ్యాడు. అదే సమయంలో తన కుమారునికి బావగారు మంచి స్నేహితుడిగా ఉన్నాడు. దానిని బట్టి ఆయన అన్నాడు, అతన్ని బట్టి నేను ఉపకారం చూపడానికి ఆయన కుటుంబంలో ఎవడైనా ఉన్నాడు, ఎవడైనా మిగిలి ఉన్నాడా? తన కుటుంబం అంతా నిర్మూలమైపోయిందంటే తన యొక్క కుటుంబంలో ఒక పనివానిగా షీబా అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఆయన అంటున్నాడయ్యా, యోనాతానికి ఒక్క కుమారుడు ఉన్నాడయ్యా, ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఆయన కూడా ఒక కుంటివానిగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే తన యొక్క సొంత దేశంలోనే ఒక పరాయి వ్యక్తిగా జీవిస్తున్నాడు. అధికారం లేనివానిగా ఉన్నాడు. అన్ని ఉండి కూడా అన్ని కోల్పోయిన వానిగా ఉన్నాడు. ఆ వ్యక్తి మాకీరు అనేటువంటి వ్యక్తి దగ్గర ఆశ్రయం పొందుతున్నాడు. అతన్ని తీసుకుని వస్తానని చెప్పి తీసుకుని వచ్చాడు. 7వ వచనం, 6-7 వచనం, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు ఎద్దుకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుని నేనున్నాను నేను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా. ఏం చెప్తున్నాడండి? నీవు నా బల్ల యొద్దనే భోజనం చేస్తావు, నీకు ఒక ఉపకారాన్ని నేను చేస్తాను. ఎలాంటి ఉపకారం అంటే, నువ్వు కోల్పోయిన ఆస్తిపాస్తులు, నువ్వు పోగొట్టుకున్న భూములు, నువ్వు పోగొట్టుకున్న ఆస్తి, నీ యొక్క సామర్థ్యము, నీ యొక్క కుటుంబము, నీకు కలిగిన యావత్ ఆస్తి అంతటిని కూడా నీకు వచ్చేలా నేను చేస్తాను. ఆలోచన చేయండి ప్రియులారా. ఈ యొక్క మెఫీబోషెతు కుంటివాని కలిగిన ఆ యొక్క ఓర్పు, ఆ యొక్క సహింపు అంతెంత కాదండి. ఆయన 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన 2 కాళ్ళు కోల్పోయాడు. మంచి యవన దశలోకి వచ్చేసరికి తల్లిదండ్రులు చనిపోయారు, కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. ఒక పక్క తాత చనిపోయాడు, ఒక పక్క తండ్రి చనిపోయాడు, ఒక పక్క కుటుంబం అంతా కూడా అతన్ని వెలివేశారు. అతని యొక్క భూములు, ఆస్తులు అన్ని లాక్కున్నారండి. అతను అనాథగా విడిచిపెట్టబడి తాను జీవిస్తున్నాడు. ఎన్నిక లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎన్నో సార్లు దేవునికి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. అయ్యా నన్ను విడిపించు, నాకు స్వేచ్ఛ కల్పించు, అయ్యా నేను సరైన జీవితాన్ని జీవించాలి, నాకు కలిగిన సంపదను నాకు తిరిగి పొందాలని చెప్పి అనేక మార్లు ఏడ్చి ఉండవచ్చు. దాన్ని బట్టి దేవుడు దావీదు ద్వారా ఈ ఉపకారాన్ని చేస్తున్నప్పుడు దావీదు అంటున్నాడు, నేను నిన్ను బట్టి, యోనాతాను బట్టి నీకు ఒక ఉపకారాన్ని నేను చేస్తాను. ఆ ఉపకారం ఏంటో తెలుసా? నీ పితరుడైన సౌలు భూమియు అంతయు నీకు మరలా ఇప్పిస్తాను, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా. 8వ వచనం, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైన నా ఎడల
నీవు దయ చూపుటకు నీ దాసుడు నాకు నేను ఎంతటి వాడను అని నేను ఏమంటాను, నేను ఎంతటి వాడినయ్యా నీ దాసుడు, నేను కుక్క వంటి వాడిని. ఆలోచించండి, ఈ రోజుల్లో లోకంలో ఏదైనా ఒక చిన్న వంకుంటే వాడిని ఎంత దారుణంగా చూస్తారో తెలుసండి. ఒక చెవిటివాడు కానీ, ఒక కుంటివాడు కానీ, ఒక గుడ్డివాడు కానీ ఈ లోకంలో వెళ్ళిపోతున్నప్పుడు వాడిని చాలా అసహించుకుంటూ ఉంటారు. వాని మీద మనము జాలి చూపించకపోయినా పర్లేదు, కానీ అసహ్యాన్ని చూపించకూడదు. సాధ్యమైతే వారి ప్రేమ చూపించాలి. అయితే అలాంటి కుక్క వంటి జీవితం నా జీవితం, కుక్కకైనా విలువ ఉంటుందేమో కానీ ఈ కాళ్ళు లేని కుంటివానికి నాకు విలువ లేదు. అలాంటి విలువ లేని నన్ను నీ రాజ్య నగరానికి తీసుకుని వచ్చి నీ భోజనపు బల్ల దగ్గర ఒక రాజకుమారుడు కూర్చున్నట్లుగా కూర్చోబెట్టి భోజనం పెడుతున్నావయ్యా, ఇది ఎంత మంచి మనసు అని చెప్పి రాజునైన ప్రశంసిస్తూ తన వినయ భావాన్ని తెలియజేస్తున్నాడు. అప్పుడు రాజు అంటున్నాడట క్రింద, దయచేసి చూడండి రాజు చెప్తున్న మాటలు. అప్పుడు రాజు సౌలు కుమారుడైన షెబాను, సౌలు సేవకుడైన షెబాను పిలిపించి, సౌలుకు అతని కుటుంబానికి కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవు నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనము చేయుటకే ఆహారము కలుగునట్లు నీవు దాని పంటను తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడు నా యొద్దనే భోజనము చేయవలనని సెలవిచ్చాను. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఆయన భూములైన ఆస్తులన్నీ తిరిగి ఆయనకి ఇవ్వాలి. ఆయన ఓర్పు, ఆయన యొక్క సహనం అంత కాదు. తల్లిదండ్రులు కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, తన తాతగారిని కోల్పోయాడు, తన రాజ్య సంబంధం హక్కులన్నీ కోల్పోయాడు, ఒక అనాథగా మిగిలిపోయాడు. అలాంటి వ్యక్తిని మరలా తిరిగి ఉన్నతమైన స్థితిలో నేను చూడాలనుకుంటున్నాను. నువ్వేం చేయాలో తెలుసా? అతడు నాతో చిరకాలము నిరంతరం భోజనం చేసినట్లు నా బల దగ్గరికి నడిపించు. అలాగే ఆ భూమిని నువ్వు పంట పండించాలి, నీవును నీ కుమారులు దాన్ని సాగుబడి చేయను అన్నాడు. ఆ క్రింద వచ్చిన చదవండి. నా సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉండిరి. 20, 15 ఎంత అయిందని 35 మంది ఇప్పుడు సేవకులుగా ఈ కుంటివాడైన వ్యక్తికి సేవ చేస్తున్నారు. ఈ 35 మంది కూడా అతనికి సేవ చేస్తూ అతనికి కావాల్సిన వాటన్నిటిని అనుగ్రహిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? అతడు శోధనకి నిలిచిన వాడై ఉన్నాడు. అతను శ్రమలో కృంగిపోలేదు. ఏ నాటికైనా ఈ శ్రమల ఫలాన్ని నేను అనుభవిస్తానని చెప్పి ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు. గనుకనే మెఫీబోషెతు తన జీవిత కాలం అంతా కూడా రాజ్య నగరంలో దావీదు భోజనపు బల్ల దగ్గర కూర్చొని భోజనాన్ని చేస్తున్నారు. ఈరోజు మనం కూడా ఈ లోకంలో మనకు కలిగిన ప్రతి శ్రమలో ఓర్పు కలిగి ప్రార్థన చేద్దాం. ఆ శ్రమల ఫలాన్ని ఒక రోజున మనం అనుభవిస్తాం. దేవుడు ఆ కృప మన అందరికి అనుగ్రహించును గాక.